రేపే దగ్గరుండి సాకేత్కి సూట్ కోట్ వేయించు. అలాగే అమ్మమ్మ గారు. ఈ సూట్ చాలా బాగుందండి, నాకు నచ్చింది. మీకు ఆ సూట్ నచ్చింది, నాకు మీరు నచ్చారు. సాకేత్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సాకేత్, నా చేతులతో ఈ సూట్ నేనే నీకు వేస్తాను. ఓకే. ఇదంతా నా భ్రమ. దీన్నిలాగే వదిలేస్తే అదే జరిగేలా ఉంది. అయినా కోట ఎలా మారింది? ఏయ్, ఏంటి, ఎలా జరిగిందది? చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఆ సూట్ ఎలా వచ్చింది? నువ్వు నమ్మక ద్రోహం చేసావా? ఎంత కమ్ముడు పోయావే కక్కుర్తిదానా? పాపం, తనేం చేయలేదు. సరిగ్గా ఇలాగే తను ఉలిక్కిపడింది. అసలేం జరిగిందో తెలుసా? ఎంతకి తెగించారే మీరు? మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. చూడు, వాళ్ళు చెప్పినట్టుగా చేశాను అని మర్యాదగా అబద్ధం ఆడు, లేకపోతే నిన్ను పోలీసులకి పట్టిస్తాను. చెప్తావా చెప్పవా? చెప్తాను. అది మ్యాటర్. తాడిని తన్నే వాళ్ళు ఉంటే దాని తల తన్నే వాళ్ళు కూడా ఉంటారు. అయినా ఎలుకతోలు ఎంత ఉతికినా తెల్లబడదు అన్నట్టు నీకెన్నిసార్లు చెప్పినా, ఎన్ని అవమానాలు జరిగినా తన్ని బయటికి తరిమేసినా సిగ్గనేదే రాదా నీకు? బుద్ధి మారదా? ఇంకా ఇంకా అనుభవిస్తూనే ఉంటావే. ఏడుపు తప్ప నీకు ఇంకేం మిగలదు. తను చెప్పినట్టు చేయకపోతే మనల్ని బయటికి గెంటేస్తానని, మనందరినీ పోలీస్ స్టేషన్లో పెడతానని తను చెప్పిందే. అందుకే భయపడేలా చేశాను. నన్ను క్షమించు స్వర్ణ. అందరం తలదించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టాం. ఇంకా క్షమించేదేముంది? లుకింగ్ సో హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. ఎంత దర్జాగా ఉన్నావురా. మంగమ్మ మనవాళ్ళకి దర్జాకి టీవీకి ఏం తక్కువ? అవును, అంతా బాగుంది, ఏదో తక్కువైందే.
ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సాకేత్, నీకోసం స్పెషల్గా స్వీట్ చేశాను. అలాగా? బేరర్, ఆ స్వీట్ తీసుకురండి. హంస, నువ్వే వాడికి తినిపించు. ఎలా ఉంది? సో స్వీట్. చాలా బాగుంది. చాలా స్పెషల్గా ఉంది. మీ అభిమానం ఇందులో కనబడుతోంది. నీకేమేమి ఇష్టమో మమ్మల్ని అందరినీ అడిగి తనే స్వయంగా చేసింది సాకేత్. ఓ, చాలా థ్యాంక్స్ హంస గారు. వట్టి థ్యాంక్స్ చెప్పేస్తే సరిపోదు. ఇంకేం కావాలి? సాకేత్, నువ్వు నన్ను కొండగట్టు అమ్మవారి గుడికి తీసుకెళ్ళాలి. అది చాలా మహిమగల దేవాలయమట. ఏమిటి? కొండగట్టు అమ్మవారి గుడికా? అవును. ఓకే, తీసుకెళ్తాను. రే సాకేత్, నువ్వు తీసుకెళ్తానన్నావు సరే. ఆ అమ్మవారి మహత్యం తెలుసా నీకు? మ్హూ. ఏంటి స్పెషల్ గ్రాని? చాలా మహిమగల తల్లి. దర్శనం చేసుకుంటే చాలు, కోర్కెలు నెరవేరిపోతాయి. అక్కడ కల్పవృక్షం ఉంటుంది. దానికి జంటగా వెళ్లి పచ్చగాజులు కడితే ఆ జంటకు పెళ్ళైపోతుంది. ఎర్రగాజులు కడితే పండంటి బిడ్డ పుడతాడు. అయితే మీరిద్దరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇది కావాలని సాకేత్ అక్కడికి తీసుకెళ్తుంది. దాని మనసులో కోరిక నాకు అర్థమైంది. ఏంటే, నా మొగుడి కోసం నువ్వు ఇదంతా చేయాలా? చాలా ఓవర్ చేస్తున్నావు. తను ఓవర్ చేస్తుందా? ఆ, మరి తమరు చేసిందేమిటి? మొగుడని గుర్తుండి ఏమీ చేయకపోవటం, అది నీ స్పెషలా? ఏం చేయకపోవడం ఏంటి నానమ్మా? చెడగొట్టే ప్రయత్నాలు చాలా చేసుంటుంది. కరెక్ట్. పాప ఎక్కడో ఫెయిల్ అయినట్టుంది. నా మనిషి అనుకుని చేశాను, నీ ఏడుపేంటి? అదలా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందిలే గాని మీరు వదిలేయండి హంస గారు. ఖచ్చితంగా అది పచ్చగాజులే కొడుతుంది. ఇదిగో, నువ్వు దాంతో గుడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరే నన్ను వెళ్ళొద్దనడానికి? నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతా. మళ్ళీ నా జోలికొస్తే చీరేస్తా, జాగ్రత్త. అది నిన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్ళమని అడుగుతుందో నాకు తెలుసు. పచ్చి పులుసేం కాదు. తెలిస్తే ఏంటి ఇప్పుడు? నాకు తెలుసు. తెలిసే తీసుకెళ్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. శభాష్ రా సాకేత్, ఇప్పుడు నా మనవడు అనిపించావు, మగసిరి మాట అన్నావు. ఏయ్ ముసలి, ఏయ్!
చీరేస్తాను, జాగ్రత్త. సాకేత్, మంచి నిర్ణయం తీసుకున్నావురా. నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు. సాకేత్, నీ నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను రా. మీరు మనుషులా రాక్షసులా? ఆ ప్రశ్న నీకు నువ్వు వేసుకో. సాకేత్, నీ కోసం ఇంత చేసిన హంస కోరిక తీర్చడం నీ బాధ్యత. సీత, ఎస్, సీతనే. నీ అరుపులకి భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. నీకింక పెడబొబ్బలే. మీరు గుడికి ఎలా వెళ్తారో చూస్తా. మీ అంతు చూస్తా. మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఏయ్, మీరెలా వెళ్తారో చూస్తాను. మిమ్మల్ని వెళ్ళనివ్వను. గాజులమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అంటారు కదా అమ్మమ్మ గారు. మామూలు దేవత కాదు, కోరిన కోర్కెలన్నీ తీర్చే దయగల తల్లి. గాజుల దండ వేసి గట్టిగా తలుచుకుంటే నేరుగా తనే తల నిమిరి ఆశీర్వదిస్తుందట. ఏ కోరికైనా నెరవేరుస్తుందా? ముఖ్యంగా కన్నెపొడుచుల కోర్కెలు తీరుస్తుందా తల్లి. అక్కడ ప్రధానంగా ఓ సాంప్రదాయం ఉంది. ఏంటమ్మమ్మగారు అది? కొండకి వెళ్ళగాని శుచిగా శుభ్రంగా అలా కొండ మీద నిలబడి పంచభూతాలకి వినిపించేలాగా బిగ్గరగా అరుస్తూ మనసులో కోరిక చెప్పుకుంటే పంచభూతాలే రాయబారులుగా వెళ్ళి అమ్మకి మన తరపున కోరికలు విన్నవిస్తాయట. అప్పుడు ఆవిడే ప్రత్యక్షంగా బయలుదేరొచ్చి కోరికలు తీరేలా దీవించి వెళ్తుందట. నిజమా? ఉమ్, అక్షరాల నిజం. నేను ఓసారి అమ్మవారి దర్శనం చేసుకున్నదాన్నే. ఎప్పుడేమిటి సావిత్రి? వెనకటి రోజుల్లో లేండి పిన్ని గారు. ఏమిటి సావిత్రి ఇప్పుడు సిగ్గుపడుతున్నావు? అంటే అప్పుడు రామచంద్రయ్య కోసం పంచభూతాలకి వర్తమానం పంపించావా ఏమిటి? హా? అదేం కాదు పిన్ని గారు, నేను వారు కలిసే వెళ్ళాం. ఓసిని, దానికి మరీ అంత సిగ్గుపట్టం ఎందుకు? అమ్మవారి దర్శనం తర్వాతే సీత కడుపులో పడింది. అందుకే ఇదంత బుద్ధిమంతురాలైంది. అయితే నేను కూడా ఖచ్చితంగా పంచభూతాలకే కాదు, ఆ అమ్మవారికే నేరుగా వినిపించేంత బిగ్గరగా అరిచి నా కోరిక చెప్పుకుంటాను. ఇంతకీ నీ కోరికేమిటి? అమ్మవారి కంటే ముందు ఆ కోరిక ఇక్కడెలా చెబుతాను? చెప్పను. నా కోరిక అమ్మవారికి నా వెంట వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. వచ్చాక వాడు చెప్తాడుగా. ఇది కోరిక చెప్పడం లేదు అంటే ఖచ్చితంగా సాకేత్ దక్కాలని కోరుకుంటుంది. దీని కోరిక ఎలా నెరవేరుతుందో నేను చూస్తా. సీత, ఆ? కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. ఆ. నువ్వు నక్కి నక్కి చూస్తున్నావా? చెప్తా నీ పని. అమ్మమ్మ గారు, సీత గారు, నాకు మంచినీళ్ళు ఇవ్వరా?
సీత గారు సాకేత్ ఎక్కడా? తాతయ్య గారు వాళ్ళంతా అకౌంట్స్ చూస్తున్నారు. అవునా, తనని ఎర్లీగా పడుకోమనండి. రేపు పెందలాడే బయలుదేరాలి. పొద్దుపోతే అక్కుపక్షులు గుడ్లెళ్ళ పెట్టుకుని చూస్తాయి. వాటికి పచ్చగా ఉన్నవాళ్ళని చూస్తే కడుపు మంట. అక్కుపక్షులెవరు? చూర్లు పట్టుకు వేలాడే గబ్బిలాలు, స్వర్ణ లాంటి చుప్పు నా తోళ్ళు. సావిత్రి, నువ్వు కట్టడం అయిందా? అయింది పినిగారు. చూర్లు పట్టుకు వేలాడే గబ్బిలాలు, స్వర్ణ లాంటి చుప్పు నా తోళ్ళు. నన్ను అక్కు పక్షి గబ్బిలం అంటుందా? చెప్తా దాని సంగతి. నన్ను గమనించే నా మొహాన్ని నీళ్లు పడేటట్లు చేసింది. బాగా పొగరు పట్టి తన్నుకుంటుంది. డబ్బుందని అహంకారం, సిగ్గు లేకుండా నా మొగుడిని వెంటేసుకెళ్తుందా? రావే రా. నీ కాళ్ళల్లో కంప, కళ్ళల్లో కారం చల్లి తీరుతాను. ఆ పొగరు బొద్దు ఇలా చేసింది. ఆ హంస దాని కోరిక చెప్పలేదన్నమాట. ఇంకా చెప్పడానికే ఉంది. తన కోరికేంటో అర్థం కావడం లేదా? దాని చూపంతా సాకేత్ మీదే. అయితే అది గట్టిగా కేకలు వేయడం ఖాయం, సాకేత్తుని తన్నుకుపోవడం ఖాయం. అమ్మమ్మ గారు, ఎందుకంతలా అరుస్తున్నావు? నువ్వు వద్దనుకున్నవాడేగా. ఎవరు తన్నుకుపోతే నీకేంటి? మీరేంటిలా మాట్లాడుతున్నారు? మీకు నా మగుడు నాకు కాకుండా పోవటం ఇష్టంగా ఉందా? మా ఇష్టాలతో పనే ఉంది. వాడిని నేను ఇష్టపడటం లేదు. అంత కష్టపెట్టి ఇప్పుడు మీకిష్టం లేదా అంటావే? చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మమ్మ గారు. అయినా ఎందుకు నువ్వు మాత్రం వాడి కోసం వెంపర్లాడతావు? వదిలేసిన దానిలా ఉండాలి కాని ఈ ఊగిసలాట్లేంటే? నువ్వేమో దూరం పెట్టావు, అదేమో రాసుకు పూసుకు తిరుగుతుంది. అలాంటప్పుడు ఇంకా ఎందుకు అతను నీకు? పోనీ అది వాడిని సొంతం చేసుకుంటే అప్పుడు మంగమ్మని నిలదీసి పరువు తీయొచ్చు. ఏం పెద్ద మనిషివే, పెళ్ళా ఉండగా మరో పిల్లని అటగడతావా అని 10 మందిలో పరువు తీయొచ్చు, తల దించుకునేలా చెయ్యొచ్చు. ఈ పెళ్లి చెల్లదని కోర్టుకు లాగి అందరి పరువు బజారుకి ఈడ్చొచ్చు. ఇది మరీ బాగుంది. వాళ్ళ పరువులు తీయటానికి నా బతుకు బలి చేసుకోవాలా? కోర్టులు వాయిదాలు అంటూ తిరిగితే నా పరువు మాత్రం పోదా? ఆహా, ఇలా ఆలోచించేదానివి ఇంతదాకా ఎందుకొచ్చావు? ఆస్తి కోసమైనా నా వెనకాల వస్తాడు అని. రాలేదుగా. పైగా నీది తప్పని నిన్నొదిలి వాళ్ళ పక్కన చేరాడుగా. చేరితే వదిలేయటమేనా? ఎప్పటికైనా నా మొగుడు నా మొగుడే. వాడేమో వద్దే వద్దు అంటుంటే ఇంకా నువ్వు నా మొగుడు అంటావే? వదిలేశ్వర్నా. అవును స్వర్ణ, నీ దరిద్రం వదిలిపోతుంది. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు నువ్వన్నదేగా. అప్పుడెప్పుడో ఏదో కోపంలో అంటే అదే మాట మీద స్టిక్ అయి ఉంటాననుకున్నారా? సాకేత్ నా భర్త. ఎవ్వరు ఆశించినా నేనోరుకోను. ఊరుకోక ఇంక నువ్వు చేసేదే ఉంది. అటు తల్లి నీ తోడబుట్టింది, నీ మొగుణ్ణి పెంచి పెద్ద చేసింది, అంతా దాన్ని సమర్థిస్తూ సాకేత్తో ముడిపెట్టాలని చూస్తుంటే పైగా ఆ పిల్ల గాజులమ్మ దర్శనానికి వెళ్ళి అనుకున్న కోరిక వినిపిస్తే ఇంకా నీ మొగుడంటావేంటి? ఖచ్చితంగా దాని మొగుడై తీర్తాడు. నా ప్రాణం పోయినా దాని సొంతం కానివ్వను. వాళ్ళు కావాలని ఒకరికొకరు అనుకుంటే నువ్వేం చేస్తావే? ఏదైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా.